అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం గర్భాశయ పుండ్లు. చాలామంది లేడీస్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య ఓవరిన్ సిస్ట్స్. అసలు ఈ సిస్ట్లు ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటి, వాటికి లక్షణాలు ఏంటి, మరి ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. మరి ఫస్ట్గా ఈ గర్భాశయ పుండ్లు రావడానికి కారణాలు చూసేద్దాం. ఫస్ట్ వన్ చూడండి. గర్భసంచి పుండ్లు అంటే ఏంటి అంటే అండాశయంలో ఏర్పడే నీటి సంచులు వంటి చిన్న చిన్న గడ్డలు అన్నమాట. నీటి బుడగలు అంటున్నాం మనం వాడుక భాషలో దాన్ని. అలాగే ఎక్కువగా హానికరం కావు, అలా అని చెప్పేసి కొన్నిసార్లు స్వయంగా అవే తగ్గిపోతాయి, మళ్ళీ కొన్నిసార్లు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వీటి వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవేంటో కూడా చూసేద్దాం. రెండవది గర్భసంచి పుండ్లు. వీటి కారణాలు ఏంటి అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే PCOS, దీనివల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గర్భనిరోధక మందులు ప్రభావం అయినా అయి ఉండాలి. చాలామందికి పిల్లలు ఇప్పుడే వద్దనుకొని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ గర్భసంచిలో పుండ్లు అనేది ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే గర్భధారణ సమయంలో కూడా మార్పులు రావటం వల్ల కూడా ఈ గర్భసంచి పుండ్లు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా ఇన్ఫెక్షన్స్ లేదా ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం కదా, గర్భసంచి కుహరం వెలుపల ఆ పొర లాంటి ఇంకొక పొర తయారవటం వల్ల ఆ ప్రాబ్లం అనేది వస్తుందని మాట్లాడుకున్నాం కదా. అలా ఆ పొర అనేది తయారవటం వల్ల, ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా ఈ గర్భసంచి పుండ్లు అనేది రావటం జరుగుతుంది. ఇంకా మరి వీటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా. పొట్ట దిగువ భాగంలో నొప్పి, అంటే పొత్తి కడుపు అంటాం కదా, అక్కడ బాగా విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాగే నెలసరిలో అసమతుల్యత, అంటే పీరియడ్స్ అప్ అండ్ డౌన్స్ రావటం కానీ, హెవీ బ్లీడింగ్ కానీ, లేదా అస్సలు బ్లీడింగ్ అవ్వకపోవటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాగే బరువుగా అనిపించడం, పొట్టంతా కూడా బాగా బరువుగా అనిపించడం అనేది జరుగుతుంది. ఇంకా మూత్రంలో ఇబ్బంది, యూరిన్కి వెళ్ళే దగ్గర పాస్ చేసినప్పుడు మంట, విపరీతమైన మంట, అలాగే బ్యాడ్ స్మెల్ రావటం, ఇంకా చీము లాంటిది వెళ్ళిపోవటం ఇన్ఫెక్షన్ రూపంలో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా బాగా అలసటగా అనిపించటం, బాగా నీరసంగా ఉండటం, అలాగే ఇక్కడ ప్రెగ్నెన్సీ అనేది రాకపోవటం, పెళ్ళైన పిల్లల్లో ప్రెగ్నెన్సీ అనేది రాకపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ముఖ్య లక్షణాలు వాటికి. కడుపులో ఉండే గర్భసంచిలో ఉండే పుళ్ళకి ఇవి ముఖ్యంగా ఉండే లక్షణాలు అన్నమాట. మరి వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే మన వెస్టీజ్ సప్లిమెంట్స్తో 100% క్యూర్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క లేడీ కూడా, ఈ ప్రాబ్లం ఉన్న లేడీస్ అందరూ కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. మరి అవి ఏంటి అంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్కుమిన్. ఈ కర్కుమిన్ వచ్చేసి ముద్ద పసుపు కొమ్ము మధ్య భాగంలో ఉండే కర్కుమిన్ అనే పదార్థంతో తయారు చేస్తారు. 10 కేజీల పసుపుని సేకరిస్తే 1 కేజీ మాత్రమే కర్కుమిన్ అనేది వస్తుందన్నమాట, దొరుకుతుంది దానిలో. ఆ కర్కుమిన్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ వైరల్, అంటే ఇలాంటివి ఏమీ కూడా ఇన్ఫెక్షన్స్ని మన శరీరంలో ఉండనివ్వదు. ప్లస్ పుళ్ళు ఏవైనా ఉంటే అద్భుతంగా తగ్గిస్తుంది ఈ కర్కుమిన్. మరి ఈ కర్కుమిన్ వచ్చేసి పుళ్ళు కాబట్టి ఉదయం 1, సాయంత్రం 1 ఖచ్చితంగా తీసుకోవాలండి. మేము ఇచ్చున్నాం కూడా, కొంతమంది లేడీస్ ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇచ్చాం కూడా. బెస్ట్ రిజల్ట్ వచ్చింది. పెద్ద పెద్ద పుళ్ళు కూడా క్యూర్ చేసుకోగలిగారు. మరి ఇది వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత ఒక ½ an hour తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి శతావరి మ్యాక్స్. ఆడవాళ్ళకి దొరికిన ఒక అద్భుతం. 100 రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పగల మహా మేధావి అనే చెప్పాలి. ఎవరు అంటే శతావరి.
మేధావి అని ఎందుకు అన్నాను అంటే నిజంగా అండి, లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్కి పూర్తి సొల్యూషన్ కావాలి అంటే ఈ శతావరి వాడుకోవాలి. ఎన్నో ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇన్రెగ్యులేషన్ పీరియడ్స్కి, అలాగే పొత్తు కడుపులో నొప్పికి, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అవి తగ్గడానికి, సిస్టులు తగ్గడానికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అసలు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని కరెక్ట్ చేయటంలో దిట్ట. ఇది శతావరి అనేది మనం ఒక మహారాణిలాగా చూసుకునే అద్భుతమైన ప్రోడక్ట్ అండి. లేడీస్ పాలిట నిజంగా వరం. ఇది వచ్చేసి మనం 3 పూట్ల యూజ్ చేసుకోవాలండి. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రిపూట ఒకటి, తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి ఈ సిస్టులను తగ్గించడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం శతావరి గురించి మాట్లాడుకున్నాం కదా, 100 రకాలుగా పనిచేస్తుందని. ఈ ఫ్లాక్స్ ఆయిల్ కూడా అంత అద్భుతంగా పనిచేస్తుందండి. లేడీస్ పాలిట చాలా ఈ ప్రాబ్లమ్స్లో చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట శతావరికి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి మనం ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకోవాలండి. తిన్న వెంటనే వేసుకోవాలి ఈ క్యాప్సూల్ అనేది. మరి హెవీగా ప్రాబ్లం ఉందనుకోండి 3 పూట్ల కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శతావరి 3 టైమ్స్ వేసుకుంటున్నాం కదా, ఫ్లాక్స్ ఆయిల్ కూడా 3 టైమ్స్ వేసుకోవచ్చు. ఇలా 3 పూట్ల కూడా తిన్న వెంటనే వేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి నీమ్ క్యాప్సూల్ అండి. ఇంకా ఈ నీమ్ గురించి చెప్పనే అవసరం లేదు. నీమ్ అంటే వేపతో తయారు చేసింది. ఈ వేప అనేది మనకందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా ఏమన్నా పుళ్ళున్నా, గజ్జి పుళ్ళు కానీ, దురద పుళ్ళు కానీ, మామూలు పుళ్ళైనా సరే వేపాకు నూరి కట్టేవాళ్ళు మన పెద్దవాళ్ళు. మరి అలా మనకి ఒక అద్భుతమైన వేప నుంచి తయారైంది నీమ్ క్యాప్సూల్. ఈ నీమ్ క్యాప్సూల్ వచ్చేసి పుళ్ళు తగ్గించడంలో, ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో చాలా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, గర్భసంచి పుండ్లు తగ్గడానికి కర్కుమిన్ ప్లస్ అలాగే నీమ్ క్యాప్సూల్, ఇవి 2 కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ నీమ్ క్యాప్సూల్ వచ్చేసి 2 పూట్ల యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి, తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవాలి. 2 పూట్ల వేసుకోవాలి ఈ నీమ్ క్యాప్సూల్. అలాగే అలోవెరా. ఈ అలోవెరా కూడా పుండ్లు, ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ అలోవెరా వచ్చేసి ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి తీసుకోవాలి. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక మంచి ప్రోడక్టు. గ్యాస్ట్రిక్ సమస్యలు అవ్వండి, అలాగే పొట్టకు సంబంధించిన సమస్యల్ని తగ్గించడంలో, క్యూర్ చేయడంలో, అలాగే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఆమ్లా అండి. ఈ ఆమ్లా వచ్చేసి మనకి సి విటమిన్ అధికంగా ఉంటుందన్నమాట. మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరగాలి అన్నా సి విటమిన్ అనేది చాలా చాలా అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు సి విటమిన్ అలాగే కాల్షియం ప్రతిరోజు డైలీగా మన శరీరానికి అందించడం మన బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు అందించాల్సిందే. మరి బయట అది ఎంతవరకు అందుతుందో మనకు అందరికీ తెలుసు. కానీ ఈ న్యాచురల్ క్యాప్సూల్స్ వేసుకోవటం వల్ల ప్రతిరోజు కూడా ఒక మంచి ప్రోడక్ట్ని మన బాడీకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఈ ఆమ్లా వచ్చేసి మనకి రాతి ఉసిరితో తయారు చేస్తారు. ఈ ఆమ్లాని ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకోవాలి. ఇది ప్రాబ్లంని క్లియర్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవరు, నీరసం, నిస్సత్తువ అనేది లేకుండా చేస్తుంది అనమాట. ఇది 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. ఈ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటా మన దగ్గర ఉన్న లేడీస్కి ప్రత్యేక కేటగిరీలో తయారు చేసిన డ్యూ గార్డెన్ ఫ్లై ప్యాడ్స్ అండి. ఈ ప్యాడ్స్ ఉపయోగించుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. హెవీ బ్లీడింగ్ని, హెవీ బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేయటానికి, అలాగే అబ్జర్వ్ చేసుకోవడానికి, నీరసం, పొత్తి కడుపులో నొప్పి ఇది రాకుండా ఉండటానికి మనకి డ్యూ గార్డెన్ ఫ్లై అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండటానికి మన దగ్గర ఇంటిమేట్ వాష్ ఉంది కదా, డ్యూ గార్డెన్లోనే ఇంటిమేట్ వాష్,
ఆ ఇంటిమేట్ వాష్ అనేది కూడా రెగ్యులర్గా వాడుకోవాల్సిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఖచ్చితంగా లేడీసే కాదు, జెంట్స్ కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. 100% న్యాచురల్స్ ఇవన్నీ కూడా. ఇవి వాడటం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మన దరి చేరకుండా ఉంటాయి. ఇవి కూడా మన లేడీసు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవటం వల్ల చాలా మన హెల్త్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇలా కేర్ తీసుకుంటూ చక్కగా వంట నూనె మార్చాలండి. ప్రత్యేకంగా ఫస్ట్ మన ఇంట్లో వంట నూనె మారితే, టీ పొడి మారితే సగం ప్రాబ్లమ్స్ మారినట్టే, తగ్గిపోయినట్టే. ఈ సగం ప్రాబ్లమ్స్ మనకి కడుపులో పుళ్ళు అంటే అసలు ఎక్కడ మూలాల నుంచి మాట్లాడుకోవాలంటే మళ్ళీ చాలా పెద్ద టాపిక్ అవుతుందండి. ఖచ్చితంగా వంట నూనె అనేది మార్చాల్సిందే. మరి ఇలా సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల పూర్తిగా మనం గర్భసంచి పుళ్ళు అనేవి క్యూర్ చేసుకోవచ్చండి. అలాగే ఒక మంచి బిజినెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి మీకు కూడా హెల్త్ వెల్త్ కావాలనుందా? ఇంటి నుంచే చక్కగా మన ఖాళీ టైంని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం. జేబు నిండా డబ్బు, అలాగే అప్పుల నుండి విముక్తి, చక్కటి ఆరోగ్యం, అలాగే మనం విదేశాలు వెళ్ళాలన్నా, ప్రపంచమంతా విహారం చేయాలన్నా, మనం ఎప్పుడూ కూడా ఒక లగ్జరీ లైఫ్ని మనం అనుభవిస్తూ 3 తరాలకి ఇవ్వాలన్న ఒక మంచి అవకాశం అండి. మరి వాటి గురించి వివరాలు తెలుసుకోవాలి అంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా యూట్యూబ్లో మెసేజ్ అన్నా చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి, కమెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. చాలా చక్కగా మీ సపోర్ట్ వల్లే నేను ఇన్ని వీడియోస్ చేయగలుగుతున్నానండి. మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.